నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కరీంనగర్ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఓవైపు ఫ్లెక్సీ వార్లు, మరోవైపు సొంత పార్టీ నేతల నిరసనలతో జిల్లా కాంగ్రెస్ లో లుకలుకులు బట్టబయలయ్యాయి. ఓ ఇద్దరు లీడర్ల మధ్య పోరు పచ్చగడ్డేస్తే బగ్గుమనేంతగా మారింది. అసలు ఆ లీడర్లు ఎవరు? వారి మధ్య వైరం ఎందుకు మొదలైంది? అసలు కరీంనగర్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరీంనగర్ కాంగ్రెస్ లో ఇద్దరు కీలక నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ లోక్సభ సీటులో పోటీ చేసిన వెలచాల రాజేంద్రరావు మధ్య వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. వినాయక చవితి వేడుకల్లో ఫ్లెక్సీ ఏర్పాటు ఈ పోరుకు ఊతమిచ్చింది. ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి ఫోటో వేయలేదని ఆయన వర్గీయులు జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. దళిత ఎమ్మెల్యే పట్ల వెలచాల చిన్న చూపుతో వ్యవహరించారని తప్పుబట్టారు. ఇక ఈ వ్యవహారానికి ప్రతిగా వెలచాల వర్గీయులు ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఆ ఫ్లెక్సీలకు వెలచాలకు సంబంధం లేదని వివరణ ఇచ్చిన కవ్వంపల్లి వర్గీయులు సంతృప్తి చెందలేదట. సొంత పార్టీ నేతలే ఇలా కయ్యానికి కాలు దువ్వుతుండడంతో వెలచాల రాజేంద్రరావు డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఆయనకు మద్దతుగా దళిత నేతలు రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు పెట్టి కవ్వంపల్లి వర్గీయులను విమర్శించడంతో కాకరేగింది. లొల్లికి కారణమైన ఇద్దరు నేతలు ఎక్కడా బయటికి రాకున్నా దళిత వర్గాలు మాత్రం సై అంటే సై అన్నట్లు ఒకరినొకరు తిట్టుకోవడం కొత్త టర్ను తీసుకుంది. కవ్వంపల్లి వెలచాల మధ్య వార్ వెనుక కారణాలు చాలానే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. గతేడాది కాలంగా కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగా ఉంది. దీని మీద చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వెలచాల రాజేంద్రరావు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ఆల్పోసు నరేందర్ రెడ్డితో పార్టీలో 3 వర్గాలున్నాయి. అయితే నెల రోజుల క్రితం వెలచాలకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ తో పాటుగా డీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నారనే ప్రచారం ముమ్మరగా సాగుతోంది. మిగతా ఇద్దరు నేతలు కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడంతో వెలచాలకు ఆల్మోస్ట్ పదవి దక్కినట్లే అని అందరూ భావించారు. వెలచాల తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వస్తుండటంతో పార్టీ అంతా పదవి కన్ఫర్మ్ అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కవ్వంపల్లి వర్గీయుల ఎపిసోడ్ హస్తం పార్టీ క్యాడర్ ను గందరగోళం సృష్టించేలా చేసింది. డీసీసీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఈ గొడవకు చెక్ పెట్టాల్సి ఉన్నా కామ్ గా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పార్టీలో ఎవరితోనూ గొడవలేని వ్యక్తిగా కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి వెలచాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎందుకు టార్గెట్ చేశారనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. కరీంనగర్ కాంగ్రెస్ లోని నేతలు కొందరు తమదైనటువంటి శైలిలో ఈ అగ్గి చల్లార్చకుండానే చేస్తున్నారని టాక్ కూడా నడుస్తుందట. నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి ఓ లీడర్ ఒక మంత్రి సహాయంతో వ్యవహారాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అటు మరో మంత్రికి అనుచరులు కూడా వెలచాలకు సపోర్ట్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులకు సన్నిహితంగా ఉండేటువంటి నేతలే ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేస్తున్నారని ప్రచారము సాగుతోంది. మంత్రులకు తెలియకుండా ఇంత వ్యవహారం జరగడం అసాధ్యం కాబట్టి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ ఇద్దరు పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతుంది. తనకు పదవి కన్ఫర్మ్, ముఖ్యమంత్రి అండదండలున్నాయని చెబుతున్న వెలచాల రాజేంద్రరావుకు ఈ ఎపిసోడ్ తో రాజకీయం అంటే ఏంటో తెలిసి వచ్చిందని టాక్ నడుస్తోంది. అందరినీ కలుపుకొని పోవాల్సిన డీసీసీ అధ్యక్షుడి నుంచే ఊహించని పరిణామం ఎదురు కావడంతో వెలచాల శిబిరం కుదుపునకు గురైనట్లుగా సమాచారం. మరోవైపు మంత్రులతోనే ఢీకొన్న కవ్వంపల్లితో పెట్టుకోలేరని అంటున్నారట ఆయన అనుచరులు. వెలచాలపైన పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించేశారు కూడా. అయితే పదే పదే కయ్యానికి కాలు దువ్వుతున్నారనే పేరున్న కవ్వంపల్లి వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరుపైన ఫిర్యాదులు చేయాలనే యోచనలో వెలచాల వర్గీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ లతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోరు కరీంనగర్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. చూడాలి మరి కాంగ్రెస్ పెద్దలు ఎప్పుడు ఈ వార్కు పులి స్టాప్ పెడతారో.